సులోమ రక్షణ పొంది ఇస్రాయల్కి పరిశుద్ధుడు నాకు పరిశుద్ధుడు తండ్రి. వచ్చిన బిడ్డల ప్రభా నా చిన్న కుటుంబాన్ని చిన్నసరి కూడా జ్ఞాపకం చేసుకోండి అయా. నీ పరిశుద్ధాత్మ నింపండి, నీ ఆత్మాభిషేకం చేయండి ఆయన ప్రభా. అయా నీ కటాక్షాలు మా కుటుంబం రిలీజ్ చేసుకుని ఫ్యామిలీ నాయన నీ అభిషేకాన్ని రిలీజ్ చేసుకుంటాను తండ్రి. ఏ దృష్టిని కానీ మా కుటుంబాల మీద పడకుండా, మా కుటుంబాలకు ఏ దృష్టి పడకుండా కృపకి నీ కాపుదలకు కంచికి అప్పగించుకున్నాను తండ్రి. ఎబ్బేజీ ప్రార్థన ఎత్తిపడుతుండగా అయా మా పట్ల నెరవేర్చింది అవి కొన్నాల్సి తీసుకోవాల్సిన చెల్లించుకుంటున్నాం రాజా. అయా మరి నాయన ఈ ఆరాధన వినివారు అయా రక్తాన్ని మా కుటుంబం ప్రతి బిడ్డని ముద్రించినైనా అయా యేసుక్రీస్తు రక్తాన్ని నామాల ప్రవాహం చేసి యేసుక్రీస్తు రక్తాన్ని మా కుటుంబాల చుట్టూ, మాకున్న సమస్యల చుట్టూ, ఈవుల చుట్టూ కూడా యేసుక్రీస్తు రక్తాన్ని కంచి ఉంచి, నీ అగ్ని కంచి ఉంచి దేవదత్తులు కాబట్టి మా దగ్గర ప్రధాన కాపుని దొరికింది దండం తోడించాం అయా. నీ పరిశుద్ధాత్మ వాళ్ళు నింపడి వచ్చిన బిడ్డలు ప్రభా. అయా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని పరిశుద్ధాత్మ నింపబడుగాకనైనా అయా. నీ అభిషేకంతో నింపవుతుంది, నీ కొనాల్సి తీస్తుంది అయ్యా. అయా నీ పరిశుద్ధాత్మ నీ ఆత్మ సంచారం ఆలోచనలను జరిగిస్తున్నాం. అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకాలు జరిగించి జరుగుతుంది నైనా. నిషేధించబడిన మూలక తలరాగా చెక్కిన మా కుటుంబాలనైనా అయా, నిషేధించబడిన గృహాలనైనా కుటుంబాలకు మూలక తలరాగా చెక్కావు నేను తండ్రి. మాకు ఏదో అవసరం నీకు తెలుసు. సమస్త ఈవులు వేసినాం సమకూర్చావు తండ్రి. రక్షణని శిరుస్తున్న వాక్యం ఆత్మకటి మూత పరిశుద్ధాత్మ లేవా మాలో మీరు శక్తిని జయించి మాకు విజయాన్ని చేకూర్చారు. నీ పునరుద్ధాన శక్తి మమ్మల్ని నింపారు అయా. శేఖర్ బాబుని తోడుకొచ్చానైనా ఆ బిడ్డలో మీరు రాక మాకు మీరు దీర్ఘంగా ఆశీర్వాదం ఉంచండినైనా. ఆ బిడ్డ సేవని అయా ఆ బిడ్డ అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధిక నీవు అనుగ్రహించారు అయా. మందిరం కోసం ఆయన ఆశపడుతున్నారు. ఆశగల ప్రణాళిక తృప్తిపరిచానైనా. నేను నా పారసలను మహింపరిచినావు తండ్రి. నీ ఆకాశవాకులు ఇప్పండి, మీ తూములు ఇప్పండి, పట్టజాలు నీవులు బిడ్డల మీద కుమ్మరించి నీకు నాస్తి చేస్తూ చెల్లించుకుంటూ అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ నాలమాల మీ నామని హెచ్చించుకుంటూ అయా నన్ను కూడా పొందుపరిచిన పాత్రగా మాత్రం కేవలం నోటు కోరిన సాధనగా మాత్రం వాడపడతానికి సాయం చేసింది అని కొన్నాళ్ళు తండ్రి నైనా. అయా చేదెవరు నిర్లక్ష్యించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమి శోకమి పరిశుద్ధుడడి. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమి శోకమి పరిశుద్ధుడడి. పాప పరిహార్థము శిలువ మరణమంది తిరిగి లేచినట్టి దైవనరుడెవరు. నీలా పరిశుద్ధ దేవుడెవరు నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరు నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు. నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు. నేను కాకుండా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నేను కాకుండా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. పలుకాయాలు చేసి తరచు రేపితివి, నన్నెంతగానో సహించి క్షమించితివి. నీలా జాలి గల్ల ప్రేమ గల్ల దేవుడేడి. నీవేగా విమోచకుడావు. నీలా జాలి గల్ల ప్రేమ గల్ల దేవుడేడి. నీవేగా విమోచకుడావు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు. నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు. ఎదుటలో విందు చేసినావు నీవు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా. మెల్ల మెల్లగా
యేసయ్యా. ఐదు ఒకటే ఆశ కలదు నాకు యేసయ్యా, చక్కనైన నీ ఇల్లు చేరేదా. ఒకటే ఆశ కలదు నాకు యేసయ్యా, చక్కనైన నీ ఇల్లు చేరేదా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. సైతము లేపినావు, మృతిని లేచినావు. మృతుల సైతము లేపినావు, మృతిని గెలిచి లేచినావు. మృతుల లేపేవాడవు, మృత్యువుని మృతికి పిలిచినావు. మృతుల లేపేవాడవు, మృత్యువుని మృతి లేపేవాడవు. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 28:1 చూడండి. తరమకుండానే దుష్టుడు పారిపోవు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుండు. చాలండి. దేవుడి పరిశుద్ధాత్మ దీవించుగాక. ఈ ఎవడో తరం కూడా ఎవరైనా తరపాలండి. దృష్టిని మనం దేవుని కలిగి ఉంటే, మనలో ఉన్న దేవుని చూసి, సృష్టికర్తను చూసి దృష్టిని పారిపోతాడండి. దేవుని మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ ఎవడో తరమకుండానే దృష్టి పారిపోవు, నీతిమంతులు ఎలా ఉంటారండి? సింహం వలె ధైర్యంగా ఉంటారంట. ఎవరి నీతిని బట్టండి? మన నీతిని బట్టి కాదండి, దేవుడి నీతి మనలో ఉంటానంట. దుష్టుడు ఎవరు తరమడానికి పారిపోతాడంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే దేవుడి సృష్టికర్తను కలిగి ఉండాలండి. సృష్టికర్తను ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో దేవుని నీతి మనలో ఉంటుంది కాబట్టి ఆ దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడంటండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. శత్రువు అటాక్ ఇవ్వాలని మనకు వస్తే దేవుడు ఏం చేస్తాడు? శత్రువుకి అటాక్ ఇస్తాడంటండి. మనల్ని కాదండి చూసేది ప్రజలు, మనలో ఉన్న యేసుని చూస్తారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చూస్తే ఏమి ఎందుకు పనికిరాని వాళ్ళం. అయితే మనలో ఉన్న యేసుని చూస్తే వాళ్ళకి ఏమవుద్దండి? భయం పడుద్దండి. శత్రువు కూడాను ఎవరో తరమక్కర్లేదు, అప్పుడు పారిపోతాడు. అందుకనే దేవుని ధరించుకొని, దేవుడిచ్చి సర్వ కవచాలు ధరించుకొని ఉండాలండి మనం. దేవుడిచ్చి సర్వం అంటే సత్యం అనే వాక్యం కదండి. డాల్ అనే చేతికి డాల్ ఉండాలి కదండి. సమాధానం జోడు ఉండాలి, తలకే స్థిరస్థానం ఉండాలి, నడుముకి సత్యమైన డాల్ ఉండాలి కదండి. ఇవన్నీ ధరించుకుని ఏం చేయాలంట? వాక్యమైన ఆత్మకర్మతో శత్రువును జయించాలంటండి కదండి. మనం ఎవరితో జయిస్తున్నాం? మనం ఎవరితో పోరాడుతున్నామండి? అంధకార శక్తులతో, దుష్ట శక్తులతో, లోకనాథులతో, ఆకాశ మండలంలో దురాత్మ సమూహంతో మనం పోరాడుతూనే ఉంటాం కదండి. ఎవరు మనలో? పరిశుద్ధాత్ముడు పోరాడుతున్నాడు కదండి. దేవుని నామానికి మహిమ కలుగాక. మనం పోరాడితే గెలవలేమండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పోరాడతాడు కాబట్టి మనం గెలుస్తాం అనమాట. ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు, మనకి విజయాన్ని ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. అలాగే ఎప్పుడో తరం కూడా దృష్టి పారిపో నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు దేవుని నామానికి మహిమ కలుగాక. మరి ఈ తండ్రి కుమార్ సృష్టికర్త, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, ఒక్కడే దేవుడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదండి. కిందటి వారం చెప్పుకున్నాం మనం.
అయితే ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మడు త్రియేక దేవుడు ఎక్కడ చూసినా ఆదిలోనే ఉన్నారు కనుక మనం ఒక్కసారి నిర్మాకాండం 34:5 తీయండి. నిర్మాకాండం మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా చాలండి, ప్రకటించినంతవరకు. మేఘంలో యెహోవా దిగి అతనితో కలిసి నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి 34 నిర్గమకాండం 34:5 చూడండి. మేఘములో యెహోవా దిగి అతనితో నిలిచి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించినట్ట. ఎవరు ప్రకటించారండి? ఎవరున్నారండి మేఘంలో? దేవుడు యేసయ్య, యెహోవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. దిగటువంటి ఎవరండి? యెహోవాకి ఆకారం లేదు కదండి. యెహోవా వెలుగా ఉన్న దేవుడు అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి, అతనంటే ఎవరండి? మోషే గారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ అతనితో నిలిచి యెహోవా నామాన్ని ప్రకటన చేసుకున్నాడంటండి. నిల్చుంటే ఎవరు నిల్చుంటారండి? కాళ్ళు ఉంటేనే కదా నిల్చుండేది. మరి అక్కడ యేసయ్య ఉన్నారండి, నిల్చున్నారు అక్కడ తనతో. అంటే ఎవరితండి? మోషే ప్రవక్తతో నిలిచి యెహోవా నామాన్ని ప్రకటన చేసుకున్నారంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదిలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఉన్నాడండి. మనం వాక్యాలు చక్కగా నిదానించి చదవటమే కాదు కదండి, ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో మనకి ఏం దొరుకుతాయండి? ఆత్మీయ ఆహారం దొరుకుతుందండి. పరలోక మర్మాలన్నీ మనకి ఒప్పబడతాయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పరలోక మర్మాలు ఎవరు వస్తున్నా ఉన్నాయండి? యెహోవా. ఎందుకంటే రహస్యాలు యెహోవాకు చెందినవి అంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఆదిలోనే ఉన్నారండి. మరి నిర్గమకాండం 32లోకి వచ్చేయండి, 15వ వచనానికి. పలకలు ఇరు ప్రక్కలను రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలండి. ఎందుకంటే మోషే శాసనం గల 2 పలకలు చేత పట్టుకొని కొండ దిగి వచ్చిన. ఆ పలకలు ఇరు ప్రక్కల వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కన ఆ ప్రక్కన వ్రాయబడి ఉండేవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి చేత ఎవరు రాస్తారండి? యేసుక్రీస్తు ప్రభువారు రాశారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దిగింది ఎవరండి? యెహోవా దిగాడండి కదండి. ఇక్కడ రాసింది ఎవరండి? చేవ్రాత యేసుక్రీస్తు ప్రభు అండి. ఎవరితో ఎలా ఆత్మ ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడండి. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు కూడా మనకు కనిపిస్తున్నాడు కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నిర్గమకాండం మరి రాసింది ఎవరండి? మరి మోషే గారంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే కదండి రాల్సింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం చదవటమే కాదండి, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో దేవుని నామానికి మహిమ వస్తుందండి. ఆయన రహస్యనిధిని తెలుస్తానంటాడండి. ఎక్కడండి? యెషయా గ్రంథం 45లో ఉంటుంది చూడండి, 4వ వచనంలో ఉంటుంది. అంధకార స్థలంలో నుంచి ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని నీకు ఇస్తా అంటాడు. ఈ రహస్య నిధులు అంధకార స్థలంలో ఉన్నాయి ఏంటండి? పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు. ఇంకా ముందే పైన పగలగొట్టేది, ఇనుపగడిని వెరగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుని నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంధకార స్థలంలో మరుగైన ధనమును
రాసిన నిధిలో దాసిన ధనాన్ని ఇస్తాడంట దేవుడు. ఎలా ఇస్తాడండి? ఈ అంధకార స్థలంలో ఈ రాసిన నిధిలో అనగానే అమ్మో మనకు వెండి బంగారాలు భాగ్యాలతో మనం నింపబడిపోతాం అని మనం ఏం చేస్తాం? ఊహిస్తాం, ఆలోచిస్తాం కదండి, ఆశపడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటండి? పరలోక మర్మాలండి. ఇవన్నీ దేవుని దగ్గర ఉన్న పరలోక మర్మాలన్నీ మనం తెలుసుకుంటానికి దేవుడు తెలియపరుస్తాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని ఆత్మతో అభిషేకించబడతామో, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఇవన్నీ పరలోక మర్మాలు మనకి తెలియబడతాయండి. తెరుచుకుంటాయి ద్వారాలు. మూయబడిన ప్రతి ద్వారం యేసు రక్తంలో తెరవబడిన గాక. ఓపెన్ ది డోర్. ప్రకటన 3:8 చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. ఒకసారి హెల్ప్ చేయండి. ప్రకటన 3:8. మరి ప్రకటన 3:8 ఏముందని? నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగనను లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వెయ్యనేరడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ద్వారం తెరవగా ఎవరేస్తారండి? ఎవరికి అధికారం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని మనకి ఎంతో శక్తి కాదండి, కొంచెం ఆలోచించే విశ్వాసం ఉంటే ఎంతో శక్తిని పొందుకుంటా ఉంటాం. దేవుని శక్తిని. నీ క్రియలు నేను ఎరుగుతున్నా. దేవుడు మనం చేసే మన క్రియలన్నీ దేవుడు తెలుసండి. మనం ఏం చేస్తున్నాం అనేది ఆయనకంతా తెలుసు. సృష్టికర్తకి తెలియకుండా ఉందా? మరుగైంది ఏమన్నా ఉందా ఆయనకి? లోకమంది. ఎందుకంటే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకే యెహోవా దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంటండి. ఆయన మనకి ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం. మనకి సీసీ కెమెరా కాదండి, ఆయనే మనకి సీసీ లోకమంతటికి కూడాను లోక రక్షకుడు. ఆయన సీసీ కెమెరాలో మన ప్రపంచం అంతా ఉన్నది కదండి. సృష్టిని శూన్యుల సృష్టికర్త ఆయన సీసీ కెమెరాలో మనం ఉన్నామండి. ఆయన కందిష్టలో కాపుదల్లో ఆయన కంచెలో మనం ఉన్నామండి. ఆయన కంచె అంటే మన చుట్టూ ఉంచంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ క్రియలు నేను ఎరుగుదను అంటున్నాడు దేవుడు. మన క్రియలు దేవుడు తెలియదేమని మనం ఎన్నో చేస్తూ ఉంటాం కదండి. తప్పులు చేస్తూ ఉంటాం, తెలిసి తెలియని తప్పులు కూడా తెలియజేస్తే దేవుడు క్షమిస్తాడండి. తప్పులు చేసేసి మళ్ళీ క్షమించి ప్రభువా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అస్తమానం ఇదే ఉద్యోగం. అది బురదని తెలుసు కదా. పందులు ముత్యాలు తీసుకెళ్ళి పందుల ముందు వేస్తామండి. అయ్యో తొక్కి పడేస్తాయి. దానికి వాల్యూ తెలియదు కదండి. ఆ ముత్యాల వాల్యూ దానికి తెలియదు కనుక అది ఏం చేస్తుంది? తొక్కి పడేస్తుంది. ఓ బంగారు కమ్మి తీసుకెళ్ళి పందికి పెట్టండి, ఎలా ఉంటుంది? బుద్ధలోకి వెళ్ళిపోద్ది. దాని విలువ తెలుస్తుందా? తెలియదు. మరి ఏం చేయాలి? నీ క్రియలు నేను ఎరుగుదని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎరుగుదు, నీకున్న శక్తి కొంచెమై ఉండను. కొంచెమే ఉండొచ్చు మనకు ఆగించే విశ్వాసం, కానీ దేవుని శక్తిని ఎంత పొందుకుంటాం. మన ఆత్మ మన మంచి మనసుతోటి మనం మంచిగా జీవించాలని ఎప్పుడైతే మనసులో అనుకుంటామో అది దేవునికి అంటండి కొంచెమేనంటండి. నీకు ఉన్న శక్తి కొంచెమే ఉండొచ్చు, కానీ నువ్వు నా వాక్యాన్ని ఎరుగునని లేదు కదండి. ఎరుగునని లేదు, నా వాక్యాన్ని గైకొని నా నామం ఎరుగడం లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఏ నరుడు ఎవడునో వెయ్యనరట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన 3:20 చదవండి ఒకసారి. నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలండి. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము కదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ తలుపు తడుతుంది ఏంటండి? హృదయం అనే తలుపు కదండి. దేవుడు హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతున్నాడంట. ఎవరైనా తీస్తారా ఈ తలుపుని, నన్ను చేర్చుకుంటారా, ఈ దేవుని ఆలయంగా మార్చుకుంటారా అని దేవుడు చూస్తున్నాడంటండి. అందుకని ఆయన తలుపు దగ్గర వచ్చి తడుతున్నాడంట. ఈ హృదయం అనే తలుపు తీయలేకపోతున్నాం మనం. ఎవరైతే నా స్వరం విని, దేవుడు స్వరం విని, ఎందుకంటే ఆయన దర్శించినప్పుడు మనం గమనించి ఆయన స్వరం విని తలుపు తీసాక హృదయం అనే తలుపు ఆయన మనతో కలిసి
మనం ఆయనతో కలిసి భోజనం చేస్తాం. ఇది డైనింగ్ టేబుల్ మీద భోజనం కాదండి. ప్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కదండి, మటన్ బిర్యానీ, ఇంకెన్నెన్నో ఇప్పుడు ఫ్రైడ్ రైస్లు రకరకాలు వస్తున్నాయండి. ఎందుకంటే వంట చేసుకోకర్లా, మనం బయట నుంచి ఆర్డర్ ఇస్తే డోర్ డెలివరీ వచ్చేస్తుంది. దేవుని నామానికి మహిమ గాక. ఏది తినాలనుకుంటే అది డబ్బులు పెడితే వచ్చేస్తుంది వంట. మన గ్యాస్ వీటికి వాటికి అన్నీ అదే అవుతుంది, మనం డోర్ డెలివరీ కదండి. అది హెల్త్కి ఎలా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాం, కష్టపడటానికి ఇష్టపడట్లేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కష్టపడటానికి మనం ఇష్టపడట్లేదు. దేవుడు ఏం చేస్తాడు, నీ కష్టాన్ని నేను చూస్తున్నాను అన్నాడు. ఎందుకంటే నీ క్రియ నాకు కావాలన్నాడు. క్రియ చూసే దేవుడు, కష్టాన్ని చూసే దేవుడు. కష్టపడకుండా వచ్చాడంటే దేవుని లెక్క దానికి అది చెప్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. దేవుడికి క్రియ, పని చేసేవాలంటే ఇష్టం అంటే దేవుడికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మాకు ఒక సహోదరు ఉందండి. ఆ సహోదరి గురించి చెప్పాలి మేము. రండి సహోదరి గారు, బీర్జన్ గారు రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆవిడ కొంచెం నీరసంగా ఉన్నారు, మరి కాళ్ళు నొప్పులతో మరి దేవుడు స్వస్థ ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆవిడ క్రియ చేయటమే ఇష్టం అండి, పని చేయటమే ఇష్టం. ఎప్పుడు పని చేస్తుంది, అన్నం తిందో పని చేస్తుంది. ఏదో రోజుకు ఒక పూట తింటాం అనుకొని తింటుంది అనమాట. ముందు పని అయిపోవాలంటది నిద్ర పక్క మీద వేసి. ఇవాళ విశ్వాసులు అందరూ కూడా కొంచెం జ్వరాలతో ఉండి మరి ఎమ్మెల్యే వస్తున్నాడని ఇళ్ళ దగ్గర ఉన్నారండి కొంతమంది. అయినప్పటికీ 3ంటికి లేచి, నేను 3ంటికి లేచి ప్రార్థన చేసుకుంటుంటే 3:30కి తను లేచిపోయినట్టుంది. 3ంటికి లేచింది కానీ 3:30 స్టార్ట్ చేసినట్టుంది పని. వంట అంతా చేసేసింది బిడ్డ పాప. ఐటమ్స్ చేసేసింది, చక్కగా రెడీ అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రి భోంచేలా, మళ్ళీ పొద్దున టిఫిన్ చేయగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది పని అలా పనికి అంకితం అయిపోతారండి, దేవుడికి అంకితం అయిపోతారనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత గొప్ప బిడ్డని నాకు దేవుడు ఇచ్చాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళకి ఎందుకంటే మోసం చేయడం రాదు, ఇది రాదని అనటానికి తెలియదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదేంటో, వాళ్ళ కష్టాన్ని చేయాలని ఆశపడతారు. కానీ ఇది మోసం చేద్దాం, ఈ పని పక్కన పెడదాం అలాంటి ఆలోచన ఉండదండి. దేవుడు ఎవరు చూస్తారండి? అలాంటి వాళ్ళని దేవుడే చూస్తాడు. అలానే మనం కూడా దేవుడే చూస్తాడు. కాకపోతే ప్రత్యేకించుకుంటాడు దేవుడు. ఎవరి లెక్క వాళ్ళకి ఇస్తాడు, ఎవరి జీతం వాళ్ళకి ఇస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఎవరైనా నా స్వరమిని తలుపు తీస్తారేమో, వాళ్ళతో కలిసి నేను, నాతో కలిసి అతడు భోజనం చేస్తాను. డైనింగ్ టేబుల్ మీద భోజనం కాదండి, ఇది దేవుని భోజనం, ఆత్మీయ ఆహారం. ఎప్పుడైతే దేవుని చేర్చుకోవాలని మనం ఆశిస్తామో, దేవుడు అంక మనం తిరిగినప్పుడు దేవుడు మనమంక తిరుగుతాడంటండి కదండి. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో పూజాలుడా, స్తుతి పాత్రుడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప దేవుడిని, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామండి. నిజంగా యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటున్నాడండి. మనం ఎవరండి? ధన్యులు అనమాట. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. ఏంటో నీరసం, ఏంటో బెంగలో, ఏంటో ఈ అని ఎన్నో శ్రమలు, అది లేదు ఇది లేదు ఎన్నో మనకు కదండి. అది కావాలి ఈ లోకంలో, అన్నిటి మీద ఆశ కదండి. మనల్ని ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు ముఖ్యంగా కదండి. మనల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటాం. మన దేవుడు ప్రేమిస్తున్నాడా లేదండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను డైరెక్ట్గా దేవుడు చెప్పారండి. దేవుడు ఆయన ఎందుకంటే మనిషి రూపంలోనే కనపడతాడండి మనకు దేవుడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నువ్వు ఎందుకు ఆ సేవకులు అందరినీ చూపించి ఎందుకు వాళ్ళు ఎంత చూస్తావు? అయ్యో ప్రార్థన రాలేదని ఎప్పుడు ఇక్కడ గుమ్మం దగ్గరే ఉండేది అన్నట్టు, తలుపు దగ్గర. ఎవరైనా సేవకులు వస్తే ప్రార్థన చేయించుకుందాం కదండి, భయంతో అయ్యో ప్రార్థన అనుకో పక్కకి వెళ్ళాక సేవకులు ఇటు వస్తారు ప్రార్థన చేయించుకుందాం అని చెప్పి కాళ్ళు నిలబడి నొప్పులు వచ్చేసేయండి. అలాగా దేవుడు చూసి అన్నారు. ఆయన దర్శించి అందరి సేవకులను ఎవరెవరో చూపించి అందరూ ఇంకెందుకు నువ్వు చూస్తున్నావు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను కదా అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళేమనుకుంటారు, వాళ్ళు వస్తారని మనం ఆశపడతామండి. వాళ్ళు రాలేదని కూడా దేవుడే వచ్చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన
మన సర్వశక్తి గల దేవుడు ఎక్కడున్నాడండి? మన హృదయంలోనే ఉన్నాడండి. ఈ దేవుని ఆలయం, దేవుని నామానికి మహిమ కలుగాక. ఎప్పుడైతే మోకరించి చిన్న ప్రార్థన చేసుకుంటామో దేవుడు మనలోనే ఉంటాడండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాడండి కదండి. ఆయన పాదాల దగ్గర మనం ఉన్నాం కనుక మనం భయపడవలసిన అవసరం లేదండి. ఎప్పుడు మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. మన బిడ్డలకు ఏది కావాలో, మనం చెడ్డవాళ్ళ నుండి మన బిడ్డలకు మంచి ఇవ్వాలనుకుంటాం కదండి. ఎంత రాయితీగా ఉండాలి మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనం కోరుకుంటాం. కానీ పరిశుద్ధుడు, నీతిమంతుడు, సృష్టికర్త, ఆయన పిల్లలు మనం ఎలా ఉండాలనుకుంటామండి? ఆయన స్టాటస్ తగ్గట్టు ఉండాలనుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకున్నవన్నీ మీకే కదా అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి కదండి. మనం దేవుడిచ్చి సర్వాంగ కవచాలు ధరింప చేసుకుని ఉన్నామండి కదండి. దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరింప చేసుకున్నాం. అందుకే మనకేం కొదవలేదండి. కొంచెం ఆలస్యమైంది అనుకోండి, గిలగిలగిలగలు ఆడిపోతాం కదండి. అయ్యో అది మనకు కావాలి, అయ్యో ఇది మనకు రాలేదు అని. కానీ తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ నేనే ఉన్నానని యోగులతో మాట్లాడతారండి దేవుడు కదండి. యెషయాలో కూడా మరి మాట్లాడతారు, యెషయాతో కూడా కదండి. అంటే ఉత్తర, తూర్పు, దక్షిణ నేనే ఉన్నానంటే, ఎందుకంటే దక్షిణానికి ఆజ్ఞించే బిగపట్టవద్దని అంటాడండి, పడమటికి సమకూర్చానంటాడండి. 4 దిక్కులు కూడా ఆయన ఆజ్ఞ ఇచ్చాడండి కదండి. నా పిల్లల్ని నేను సృజించిన వాడిని, నేను తోడుకు వస్తున్నాను, కూడి స్తుతించండి నన్ను అంటారు దేవుడు. కానీ ఆ స్థుతి స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితి మారుస్తుంది. అవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తామండి? ఇంకా మనకు అది కావాలి, ఇది కావాలి, ఎంత లిస్టు, ప్రార్థన చేస్తే లిస్టే. దేవుడు స్తుతించింది ఏమీ ఉండదు కానండి. మనకి ఎక్కువ లిస్ట్ ఏంటండి? అవి కావాలి, ఇవి కావాలి. మనకి ఏం కావాలో దేవుడికి తెలుసు కదండి. మనకు తెలియదా మన పిల్లలకి ఏం కావాలో? ఒకరికి ప్రాన్స్ ఇష్టం, ఒకరికి చికెన్ ఇష్టం, ఒకరికి మటన్ ఇష్టం, మనకి ఎవరికి ఏది కావాలో, ఒకరికి ఫిష్ ఇష్టం కదండి. ఎన్ని రకరకాలుగా మనం ఊహించుకొని మనం వాళ్ళకన్నా ముందు మనమే అన్నీ రెడీ చేసి సిద్ధపరుస్తాం. కానీ పరలోక తండ్రి అంతకన్నా ఎక్కువ ఈవులు ఇస్తాడు. మనకి ఏది అవసరంతో, ఎప్పుడేది అవసరంతో ఇస్తాడు. కానీ మనం అలా చేయమండి. దేవుని నామానికి మహిమ. ఎప్పుడైతే దేవుళ్ళో మనం ఉంటామో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కూడా, త్రియేక దేవుడు కూడా మరి ఏకైక దేవుడుగా, ఒక్క దేవుడు, ముగ్గురు దేవుడుగా మనకి కనిపిస్తున్నారండి. నేను వెళ్తేనే కానీ ఆదరణకర్త రాడు అని చెప్పారు కదండి దేవుడు. అది మటుకు సత్యం కదా. మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఎందుకు? ప్రాణం పెట్టి పాపుల కొరకు ఆయన రక్తం కార్చి 3వ దినాన తిరిగి లేచిన సజీవులు, మీరు సజీవులుగా ఉండడు అన్నాడు. మరి నేను వెళ్తేనే కానీ ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. మిమ్మల్ని అనాథులుగా నేను మటుకు విడిచిపెట్టినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి బంధుమిత్రులు కదండి. కోట్లుగా ధనము ఉన్నను, అవి నీకు సాటి రాగలవా? కోట్లుగా ధనము ఉన్నను, అవి నీకు సాటి రాగలవా? నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. వెండి బంగారం ఎంత ఉన్నను, అవి నీకు సాటి రాగలవా? వెండి బంగారం ఎంత ఉన్నను, అది నీకు సాటి రాగలదా? నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. బంధువులు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? బంధువులు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? నా బంధువుడా నీవే యేసయ్యా, నా బంధువుడా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? వారు నీకు సాటి రాగలరా? నా ప్రేమ
ప్రేమమయ్యా నీవే యేసయ్యా, నా ప్రేమమయ్యా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనలో ఎంతో మంది బంధుమిత్రులు ఉంటారు, కోట్లు కోట్లు ధనం ఉంటుంది మనకి కదండి. కానీ ప్రేమించేవాడు మేము ప్రేమిస్తాము ఎంతోమంది చెప్తారు కదండి మనకి. నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వంటే నాకు ఇష్టం కదండి అంటారు. కానీ సమయం వస్తే వాళ్ళు మన దగ్గరికి రారు. మనకి ఏదైనా అవసరం వస్తే చెయ్యరు కదండి. మాట అయితే చెప్తారు, పని అయితే చేయరు కదండి. కానీ దేవుడు సృష్టికర్త ఉన్నాడండి. మాట ఇస్తే నెరవేరుస్తాడండి. మాట ఇచ్చి తప్పిపోండి, అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టను. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడండి, నేను వెళితేనే కానీ మీకు ఆదరణకర్తను రాడు, మీకు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాడు, సృష్టికర్తని. అందుకని ఈ సృష్టికర్త నిలయంలోకి వచ్చిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా యేసు రక్తాన్ని ముద్రించిన ఆయన వారికి ఏ అవసరం ఉన్నాయో అన్నీ తీర్చి గొప్ప గొప్ప సాక్ష్యాలతో ఆయన నడిపించిన నాయకుడు. మరి మహారాణి మినిస్ట్రీ మరి మార్పు సువార్త 16-15 వచ్చిన ద్వారా నాతో దేవుడు మాట్లాడారండి. మాట్లాడిన దేవుడు ఎప్పుడో 15-20 ఏళ్ళ క్రితం మాటలన్నీ ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగాక. అంత గొప్ప దేవుడు మనం కలుగుకున్నాం. మనం ఎవరు అండి? ధన్యులు అండి. యెహోవా తమకు దేవుడు కాక జనులు ధన్యులు అంటున్నారండి. మనం ఎవరు అండి? ధన్యులు అనమాట. దేవుడు నామానికి మహిమ కలుగాక. మరి ఎక్కువగా స్తుతించి దేవుని ఆరాధించి మనం ఏం చేద్దామండి? ప్రార్థన చేద్దామండి ఎక్కువగా కదండి. దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మను మన ఇంట్లో ఆస్వాదించి దీవించిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహాపరిశుద్ధ మహాగరుడ మహాచక్రవర్తి సర్వాధికారి సర్వాంతరమి సర్వజ్ఞాన తండ్రి, ఆత్మదేవుడు సత్యదేవుడు సత్య స్వరూపి వెలిగున్న దేవుడు తండ్రి నిన్ను ఆరాధించానైనా ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటే ఆత్మ సత్యాన్ని మాకు నాకు అనుగ్రహించానైనా. ఈ ప్రార్థన నా పాపను అడ్డుబండ్ల గుండె తొలగించిన దేవుడు తండ్రి కొన్న స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం. ఆయా మరి సృష్టిగత నిలయాన్ని మహారాణి మినిస్ట్రీస్ అయినా ఆయా మార్పు సువార్త 16-15 వచ్చిన ద్వారా తండ్రి ఆయా నాతో ముచ్చరించిన దేవుని కొన్న స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. నైనా ఆయా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సర్వమానవాళ్ళ సృష్టిగా చేయమన్నా తండ్రి. ప్రపంచవ్యాప్తంగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి గృహాన్ని దర్శించండి, ప్రతి బిడ్డను తాకండి. సృష్టిగత నువ్వేని గుర్తెరగలనైనా. ఏ కుటుంబంలో ఏ అవసరం నీకు తెలిసినైనా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ఆయన. ఆయా వారి నాయన తండ్రి వారి గృహాల్లో ఉన్న అంధకార శక్తులు, చీకటి శక్తులు, దుష్ట శక్తుల్ని యేసుక్రీస్తు నామం మేము బంధించి లయపరుస్తున్నాం. నాకు ఇచ్చిన అధికారంలో మాకు ఇచ్చిన అధికారంలో యేసు నామంలో లయపరుస్తున్నంత కొనాల్సి రజా. అయా ఏ బిడ్డలు చూస్తున్నారో ఏ బిడ్డలు వింటున్నారో ప్రభు తండ్రి అయా నువ్వు ప్రతి గృహాన్ని ఎవరిని విడిచిపెట్టదు ఎక్కడనైనా. ప్రతి గృహాన్ని కూడా దర్శించారు. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని రక్షించుకొని అయినా ఆయా సృష్టికర్త నువ్వే. సృష్టికర్తను మర్చి సృష్టి పూజిస్తున్నదా ఆయా జనుల్ని జ్ఞాపకం చేసుకుని అయినా. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షణ మనిషి కుమారుడుగా వచ్చావు కనుక తండ్రి అయా మా కొరకు నువ్వు ఆకాశం మహాకాశం అంత పట్టజాలం దేవుడు రక్తహస్తాలతో నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన సొగసైన స్వరూపం లేక అయా నా కొరకు మా కొరకు రక్తం కార్చినైనా ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచిన సజీవుని మీరు సజీవులుగా ఉండడం నా తండ్రి. అట్టి భాగ్యం మాకు నాకు అనుగ్రహించే రాజాని కృతజ్ఞతలు చెల్లించుకున్నా రాజా. అయా ఏ కుటుంబం ఏ పరిస్థితిలో ఉందో నాయన, ఏ పరిస్థితికి నువ్వు చాలిన దేవుడుగా తండ్రి నాయన. అయా ప్రతి కుటుంబ అవసరత తీర్చండి. అయా ఏ కుటుంబంలో దృష్టిలో ఏడటానికి వీలేదు ప్రభా తండ్రి నాయన. ఏ సేవకుల్లో కూడా దృష్టిలో ఉండటానికి వీలేదు ప్రభా నాయన. అయా ప్రతి సేవకుల్ని అయా సంఘ సరిహద్దులు కుటుంబ సరిహద్దులు యావత్తు విశాలపరచండి ఆయన. అయా ప్రతి నాయన సేవకురాలను జ్ఞాపకం చేసుకోండి. అయా సంఘ సరిహద్దులు కుటుంబ సరిహద్దులు యావత్తు విశాలపరచండి ఆయన. అయా వారికి ఏమొస్తుందో నీకు తెలుసు. అయా దృష్టిని వేస్తే ప్రతి బండని యుగం మీరు దహించి అగ్ని కాల్చి కూర్చి పడేసింది దేవుడుతండి. ప్రతి విశ్వాసం అయినా అంటే నువ్వంటే తెలియని బిడ్డలు రక్షణ లేని వారు లక్షల కొద్ది కోట్ల కొద్ది ఉన్నారు నాయన. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని దర్శించిన ఆయన ఆయా సృష్టికర్తను మర్చి సృష్టిని పూజిస్తున్నామని ప్రభా వారికి నీ పరిశుద్ధ ఆత్మ తాకిడి దయచేయండి నాయన. అయా నువ్వు దర్శించిన ఆయన అయా మోషే పదవికి నీ వంక చూడాలని ఆశపడినప్పుడు ఆయన యెహోవా చూచిన ముందు నువ్వు చూచావు తండ్రి నాయన. పొద దగ్గరకు వచ్చేసరికి నీ స్వరం నీ దూతలోంచి నీ స్వరం పడింది నాయన. అదే విధంగా నాయన అయా ప్రతి బిడ్డను దర్శించిన ఆయన నా తండ్రి ఆకర్షించుకుంటేనే కానీ నా దగ్గరికి ఎవరు లేరని చెప్పింది దేవానికి కొనాల్సి తీసుకోవద్దు రాజా. అయా తండ్రిని నాయన ఆకర్షించుకోమని మా కుటుంబాన్ని ప్రభా రక్షణ స్వస్థత యేసునామములో ప్రకటిస్తున్నావు తండ్రి. నేను నా ఇంటి వారి యెహోవాని సేవించదమని నాయన యెహోషువ చెప్పిన వాగ్దానాలు మా కుటుంబాల పట్ల అయా నువ్వు నెరవేర్చని నమ్మి నిన్ను స్తుతిస్తున్నావు తండ్రి నాయన.
ఏ దుష్టుడు కన్ను కూడా అయా మా కుటుంబాల మీద మా సేవల మీద పడకుండా మీరు మాకు ఇచ్చిన బిడ్డల్ని తండ్రి నాయన అయా మమ్మల్ని కూడా యేసుక్రీస్తు రక్తంతో కడిగావు తండ్రి. మా పాప శాపాలు యేసునామములో కొట్టివేసి రద్దు చేస్తావు నాయన. అయా నువ్వే సృష్టికర్తను గుర్తెరిగి నాయన నేను నా ఇంటి వారు యెహోవాని సేవించిన యెహోషు చెప్పిన వాగ్దానాల్ని మా పట్ల నెరవేర్చావు నాయన. అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకున్నా. అయా మన యెహోవా మేఘంలో దిగి నాయన యెహోవాని మన అతనితో నిలిచి యెహోవాని నామాన్ని తానే ప్రకటన చేసుకున్నాను చెప్పావు తండ్రి. మేము మీ పక్షాన్ని నిలిచినగా మాలో నిలిచి నువ్వే నీ నామాన్ని ప్రకటించుకుంటున్నావు తండ్రి. వందనాలు అయా. వినే ప్రతి బిడ్డకు కూడా తండ్రి నేను ప్రతి కుటుంబానికి నాయన వారికి ఏ ఆసక్తులు ఉన్నాయో ఏ అక్కర్లు ఉన్నాయో తండ్రి అయ్యా మేమైతే పై రూపాయలు చూస్తున్నాం. అంతరంగాలు పరిశీలించే నీతి గల దేవుడు కనుక వారి హృదయవాంక్ష నెరవేర్చండి, కోరిక సిద్ధపరిచేయండి. ప్రతి అపవాదికి అడ్డుపడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి అడ్డుపడని తొలగించమని ప్రార్థన చేస్తాం. నువ్వు క్రియ జరిగించమని ప్రార్థన చేస్తాను తండ్రి. అయా మూయబడిన ప్రతి ద్వారం యేసు రక్తంలో తెరవబడును గాకాని ప్రకటిస్తున్నాను తండ్రి. ఓపెన్ ది డోర్ నాయన నీకు వందనాలు తీసుకోవచ్చు చెల్లించుకున్నాను తండ్రి నాయన. ఎవరికి ఏ అవసరం నీకు సమస్త నీకు తెలిసినైనా అయ్యా మేము కొంతమంది పేర్లే చెప్తాం, కొన్ని అవసరాలు ఎత్తిపడుతున్నాం. రహస్యంగా మాకు చెప్పుకోలేని ఎన్నో ఉంటాయి బిడ్డలకు ప్రభువా. మీరు ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఆయన. అయా శత్రువును జయించి మాలో నాయన మాకు విజయాన్ని చేకూర్చింది దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైంది లేదు నాయన. మనుషుడికైతే మాకు అసాధ్యమే తండ్రి. అయా దేవుడికి సమస్తం సాధ్యం కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మలో అయా గొప్ప కార్యాలు మంత్రులుగా ఆశ్రయించి దీవించావు. చూస్తున్న ప్రతి కుటుంబం వింటున్న ప్రతి కుటుంబం కూడా యేసు నామములో దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించి దీవించబడుదురు గాక మేము ప్రకటిస్తున్నాం తండ్రి నాయన. అయా ఈ చిన్ని ప్రార్థన అయా మీ బంగారు పాదాలు సరి చేర్చుకొని అయినా అయా మీ బంగారు పాత్రలు వేసుకుని వేసి రక్తాన్ని ముద్రించి తగిన సమయంలో జవాబును దయచేశారు నాయన. అయా నన్ను నేను తగ్గించుకుంటూ నాలో మీ నామాన్ని హెచ్చించుకుంటూ ఈ ప్రార్థనకి నీ ప్రిక్మార్ చేసిన ప్రార్థన అయా నీ బిడ్డలు చేసిన ప్రార్థన ఈ ముద్ర బిడ్డలు చేసిన ప్రార్థన నా దేన ప్రార్థన కలుపుకొని వేసి రక్తాన్ని ముద్రించి తగిన సమయంలో జవాబును దయచేశాం. అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ జీవము గల యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి నెరవేరును గాక. మానదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించండి. మమ్మల్ని స్వతంత్ర కీడిని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, కలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది కొడు క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కృపా సమాధానం సర్వ మానవాళికి సమస్త పరిశుద్ధులకి రాజాధికారి మనుషులకి నిరుపేదలకి మన దేని కుటుంబాలకి దేని సేవకి ఎల్ల వేళలా తోడే ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడి నామానికి మహిమ గాక. ఇప్పుడు మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ఆ కొరకు తీయబడిన గుమ్మము లేదా తలుపు ఎవ్వడు వేయలేరు అంటున్నావు తండ్రి, ఎవ్వడు వేయనేరడు అంటున్నావు తండ్రి. ఏది మా పట్ల నీ చిత్తమో, ఏది మా పట్ల నువ్వు చేయనై ఉన్నావో తీర్చిన వాడా. ఓ దేవా నీకు వందనాలు తండ్రి. నువ్వు మాకు ఇస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న కాలము నీ బిడ్డతో మాతో మాట్లాడినవు తండ్రి. అయ్యా సృష్టికర్త నిలయం మహారాణి మినిస్ట్రీని ఈ విధముగా అంచెలంచెలుగా మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అనేకులు వచ్చి దేవా ఈ సన్నిధానములో కాలము గడుపుట, విజ్ఞాపన చేయుట, రోదన చేయుట మాకు ఎంతో అవసరమై ఉన్నది తండ్రి. నీ రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి ఎట్టి సమయము మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నావు కదయ్యా. మేము సమయాన్ని దొంగలించుచున్న దొంగలము తండ్రి. దేవా క్షమించయ్యా, క్షమించయ్యా. సమయంలో ఆ సమయం అనక నిన్ను స్తుతించే కృపను దయచేయండి. మేము ఏ పని చేసినా నీకు కృతజ్ఞతాస్తుతులు చేస్తూ అయ్యా మా పనులు మేము చేసుకోవడానికి మాకు నేర్పించు. మేము నడిచినప్పుడు, మేము కూర్చున్నప్పుడు, మేము పడుకున్నప్పుడు, అది ఏ టైం అయినా సరే నాయన నిన్ను గూర్చే ధ్యానము, నీ వాక్యమునే మేము నెమరు వేయాలి తండ్రి.
అట్టి వాక్యము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. మాకున్న శక్తి కొంచెమైనను దేవా నీవు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. నీ శక్తి మాకు చాలును తండ్రి, నీవిస్తే నాకు చాలయ్యా. దేవా నీకు వందనాలు. కరుణామయుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎక్కువగా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా, నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా మాకు సమయాన్ని కేటాయించయ్యా, మాకు నేర్పించయ్యా, మాకు బుద్ధి నేర్పించు తండ్రి. నీకు వందనాలయ్యా. రోగులను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మరణ పడకలో ఉండి వేదన పడుచున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మేము కనులారా చూచున్నట్లు అయా సంతోష బాష్పాలను వారి నుండి మేము సైన చూసి సంతోషించుటకు మీరు కృపనిస్తున్న వారానికి వందనాలు. నీకు నిజముగా మొరపెట్టు వారి మొర ఆలకించే దేవుడవని మా పట్ల మీరు నెరవేరుస్తున్న దైవమానికి వందనాలు. ఇదిగోనైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఏ సమస్య ఉన్నదో, ఏ బాధ ఉన్నదో, ఏ లేమి ఉన్నదో నాకైతే తెలియదు కానీ తండ్రి నీవు నిజ రక్షకుడవు, అన్నిటికీ చాలిన దేవుడవు. వారి అవసరతలు తీరయ్యా, వారి అవసరతలు తీర్చయ్యా. ఓ దేవానికి వందనాలు తండ్రి. ఎవరైనా ఈ విధమైన వాక్యము వింటూ, ఆ వాక్యము చూస్తూ, లేదా నాయన శ్రమలలో, బాధలలో, సమస్యలతో, కోర్టు సమస్యలతో ఉన్నవారు, దుఃఖముతో ఉన్నవారిని ఓదార్చయ్యా, ఓదార్చు తండ్రి. కన్నీరు తుడుచువాడవు నీవే కదయ్యా. నీ వైపు మా చేతులు ఎత్తినప్పుడు, నీ వైపు మా కన్నులు ఎత్తినప్పుడు మాకు సహాయకుడవై, మాకు విమోచకుడవై, మాకు ఆదరణకర్తవై ఉన్నావని ప్రతి ఒక్కరు గ్రహించుటకు అయా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. వారి ప్రార్థనలు మీరు వినే దేవుడవని, గ్రహించే దేవుడవని, తగిన కాలములో వినయ మనసుకు గలై ఎవరు నీ యొక్క బలిష్టమైన చేతి కింద ఉంటారో వారిని నాయన మీరు దీవిస్తానని వాగ్దానం చేసిన వాడా ఈ మధ్యాహ్న కాలము తండ్రి. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మేము ప్రార్థిస్తున్నామయ్యా, మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. యోసేపు ఎక్కడ చెరసాలలో బంధించబడినప్పుడు తనను బయటికి తీసి సింహాసనం ఇచ్చి ఐగుప్తు దేశాన్ని పరిపాలించటానికి నీ కృపనిచ్చావే, అంతవరకు తను నీ మనసులో దేవాదీన మనసు కూడా ఉన్నట్టుగా మేము చూస్తున్నాము తండ్రి. అంటే మనసు మాకు దయచేయండి. మేము ఎవరిని చూచి దేవాశీకు పడకుండా, చింతపడకుండా నీ వైపు చూచి ధైర్యముగా, సింహము వలె ధైర్యముగా ఉండుటకు మాకు శక్తినివ్వండి, మాకు శక్తినివ్వండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. దేవా, ఎవరు మమ్మలను మాటల చేత కించపరుస్తున్నారు, లేదంటే మమ్మలను చిన్న చూపు చూస్తున్నారు, నీవు చూచుచున్న దేవుడవు కదయ్యా, నీ వింటున్న దేవుడవు కదయ్యా. మా హృదయ వేదన వినే తండ్రివై ఉన్నావయ్యా. మా అవసరతలక్కరును తీర్చుమని మనం చేస్తున్నాము తండ్రి. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవా, అయ్యా కడసారి వాడని గొర్రెల కొరకు తండ్రి పంపించి ఉన్నాడు, కానీ నీ చిత్తము వేరే అయి ఉన్నది. నా హృదయానుసారం అంటున్నావు, నా ఉద్దేశములు నెరవేర్చువాడంటున్నావు తండ్రి. ఈ మధ్యాహ్న కాలము నీ కుమార్తెను, మమ్మును నీ ఉద్దేశములు నెరవేర్చువారిగా వాడుకోనండి తండ్రి. దేవానికి వందనాలు. నీకు లోబడే మనస్సు మాకు దయచేయండి అయ్యా. వినయ మనస్సు కులమై నిన్నే కొలిసే కృపను దయచేయమని మనం చేస్తున్నాం. దేవానికి వందనాలయ్యా, దేవానికి వందనాలయ్యా, కల్వరీనికి వందనాలు. ఎవరి విషయంలోనైనా మేము మరచిపోయాము, వారి కొరకు ప్రార్థిస్తున్నాం.
అస్వస్థతగా ఉన్న వారి కొరకు, జ్వరముల చేత పీడింపబడవారు, దేవరోగముల చేత పీడింపబడిన వారికి, అయ్యా నయము కాని రోగములు, మొండి రోగములు, దేవా పడకకి అంకితమైన రోగములు యేసుని నామములో వాటిని బంధిస్తూ ప్రార్థిస్తున్నాము, వాటిని బంధిస్తూ ప్రార్థిస్తున్నాము. ఎక్కడ 2-3 నీ నామములో బంధిస్తాము అక్కడ పరలోకములందు బంధింపబడునంటున్నావు తండ్రి. ఎక్కడైతే ఇప్పబడతాయో పరలోకములో ఇప్పబడునంటున్నావు. కాబట్టి అట్టి వాక్యము మా ద్వారా నీకు ఘనత కలుగున్నట్లుగా వాడుకొనుమని నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసు నీకు వందనాలయ్యా. ఎవరి ఇంటిలోనైనా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో, ఆత్మీయమైన పరిస్థితులు ఉన్నాయో, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో, వాటన్నిటిని నాయన తీసి మెరుగుపరచమని మనం చేస్తున్నాం. ఏ ఇంటిలోనైనా అయ్యా నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉన్నారో సమాధానం పరచయ్యా. నీకు వందనాలు తండ్రి. ఏ ఇంటిలో వివాహాలకు ఉన్నారో ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఓ దేవా, నువ్వు విననాడ్చి మరిచిపోయే దేవుడవు కాదు, ఇచ్చిపెట్టే దేవుడవు కాదు నాయన. జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి నాయన జగన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. తను ఎంతో ప్రయాసపడి అయ్యా నీ బిడ్డలైన వారిని ప్రేమించి నాయన నిజంగా రహస్య స్థలంలో ఉన్న ధననిధిని ఒక్కొక్కరికి అందజేస్తుండగా దుష్టుడు ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్నాడు తండ్రి. వాని క్రియలు లయపరచండి, నీ కుమారుని నిలబెట్టండి, అనేకులకు ఉపయోగకరంగా వాడుకొని మనం ప్రార్థిస్తున్నాం. ఆత్మీయమైన ఎదుగుదల దయచేయండి తండ్రి. రాజ్యాంగంలో ఉన్నాడు కాబట్టి తండ్రి అక్కడ వెళ్ళి ఏ మందిరానికి ఏ గుడికి వెళ్ళినా చెయ్యాలి కాబట్టి నన్ను క్షమించు. తన మనస్సులో మాత్రం నిన్నే తెలుసుకోవాలి, నీకే బ్రతకాలి తండ్రి. జనులు పై రూపాన్ని చూస్తారు, క్షమించయ్యా క్షమించు. ఆ పదవి అలాంటిది ప్రభువా. అయ్యా తనను విడవకండి, క్షమించయ్యా. నువ్వు క్షమిస్తే ఎవ్వరు నాయన ఏమి చేయలేరు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. తన క్షేమము, యెరూషలేము క్షేమమే మాకు క్షేమం అంటున్నావు తండ్రి. యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాము ఆయన. ఒక దినాన ఇదంతా ప్రపంచమంతా దేవా ఇశ్రాయేలు దేశం మీదనే యుద్ధం చేయబోతున్నదని మాకు తెలుసయ్యా. అయినప్పటికీ జయించిన వాడా వారిని జయింపచేసే దేవుడవు తండ్రి. అందుకు నీకు వందనాలు. ఈ ఏళ్ల పరిపాలనలో మేము కూడా అక్కడ ఉండి వెలుగుటకు శక్తిని సామర్థ్యాలు దయచేయమని ఇక్కడ ఉన్న వారిని మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. అయ్యా కుమారుడు నాయన మరి సేవకు పండు యొక్క ఆలోచన మేరకు నీకు ఇష్టమైన పాత్రగా వాడుకుని నీ కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలాగ ఈ అబ్బాయి తలుపు పట్టుకుంటే నాకు తెలియదు ఈజీగానే గౌక్కుమని అలాగ మంచంగా పడిపోయిందండి కాలు మీద. దేవుడి కృప ఎంత ఉన్నదనండి, గొప్ప దేవుడు. నేను కాలులో పోతే నేను ఎవడో మొదలు పెట్టిపోదు, ఎవడో చూసుకోలేరు. ఆయన ఎంత కృపతో నన్ను బలపెట్టాడో, నన్ను ఎంతవరకు నడిపించాడో నాకైతే తెలియదు. కానీ అంత బాధపడి నాయన నీ కృపకి నేను పాత్రగాను కాదు నాయన, నన్ను ఎంతగానో రక్షించావు ప్రభువా అని ఆయన అక్కడే కూర్చొని మళ్ళీ ఈ మామూలు చెక్క తలుపు కాదు, చిమ్మే తలుపు, ఆ మేకులు ఊడిపోయి ఇలాగే అన్నారు. ఇట్టా అన్నాను, ఏమి దాన్ని పట్టుకోలేదు. అమంతంగా వచ్చి అలాగ పడిపోయింది. కానీ నా కాళ్ళు 3 ముక్కలు అయిపోదు. నేను చేసిన నీ పేదల వల్ల ముగ్గురు ఎంతగానో నడిపిస్తుంది, నాకు ఎంతగానో బతికిస్తుంది. నేను ఇట్లా
ఎందుకు ఇలా బతికిస్తున్నావు నీ చేత మేము ఉంటుందని మరి అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. పోయిన అంతా నన్ను ఎంతగానో ప్రేమించి నడిపించేస్తాను. రాత్రులు ఈ రాత్రి 7,000 లక్షమైనా బతికేలేదు ఎవరో కూడా నన్ను ఎంతగానో బతికిస్తున్నాడు. నాయన గొప్ప దేవుడు వేయాలి మళ్ళీ ప్రార్థన చేసుకుంటే ఆయన నీకేం పర్వాలేదు, మరి నీకు తోడుగా ఉన్నాను. నువ్వు భయపడకండి, నేను మాతో మాట్లాడాను. నీకు వందనాలుతాను మాట్లాడుతున్నా, నీకు భయపడకు నేను ఉన్నాను అని 3 మాటలు 3 సరళ మాటలు అన్నాను. తండ్రి నువ్వు ఉండగా నేను భయం ఎందుకు నాయన, దేనికి నేను భయపడను. అలాగే నాకు మళ్ళీ ప్రార్థన చేసుకొని నాయన మెల్లగా ఆ తలుపు పైకి లేకపోతే ఆ కాళ్ళు అలా తీసుకున్నాను. కాళ్ళు అలా తీసుకొని ఈయన అన్నాడు ఏంటే పడిపోయింది అని గొప్ప అతని చేతులకు వచ్చాడు. ఈ దగ్గర వాసన పొలి పడిపోయింది అయ్యా అంటే నేను కాళ్ళ మీద ఎవరు పడిపోయింది అలాగని వచ్చాడు. కాళ్ళ మీద ఏం పడలేదయ్యా, అలాగే జోరుగా పడిపోయింది. అంత గొప్ప మన దేవుడు ఎంత కలిగి ఉన్నామో మనం. అలాగే ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు. మాకు దేవుడు గొప్ప మా మీద ఉంటేనే కానీ మనం ఈ రకంగా జీవించలేదా అని భయపడి ఆ తలుపు మళ్ళా దేవుడిగా ఆయన చేతలేకపోయాడు. నాకు ఆ పక్కకు అలా తీసుకున్నాను. కట్ అయిపోవడం ఒక కారు. ఎంత దేవుడు మనల్ని కాచాడో, ఎంత గొప్ప దేవుడో మనం తెలుసుకొని మన దేవుడు గొప్ప దేవుడు అని విశ్వాసముతో కొనసాగి విశ్వాసముతో ఆయనకు ప్రార్థన చేసి అనేక ఆత్మను రక్షించుకుంటానికి వరవనే ఈ కృపతో అక్కడ బలపరిచినందుకు వందనాలు మనం ప్రార్థన చేసుకున్నాను.